పల్నాడు జిల్లా వినుకొండలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పొట్టి శ్రీరాములు విగ్రహానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పూలమాల వేసి నివాళులర్పించారు. పట్టణంలో పలు ప్రాంతాల్లో పొట్టి శ్రీరాములు జయంతిని అట్టహాసంగా జరిపారు. పాత మార్కెట్ వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహానికి పలువురు ప్రముఖులు పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు వారి ప్రాణాన్ని రాష్ట్రం కోసం త్యాగం చేశారు. భాషా రాష్ట్రాలు కావాలని ఆ రోజు తెలుగు వారికి ఒక రాష్ట్రం లేనటువంటి రోజుల్లో, మద్రాసీలుగా పిలువబడేటువంటి రోజుల్లో తెలుగు వారికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని ఆ రోజు పోరాడినటువంటి గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. అమరణ నిరాహార దీక్ష కూర్చొని వారు 58 రోజులు దీక్ష చేసి మరి తెలుగు రాష్ట్రాల కోసం మరి ప్రాణ త్యాగాన్ని చేశారు. ఆ విధంగా ఒక ఆశయం కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి ముఖ్యుల్లో భారతదేశంలో పొట్టి శ్రీరాములు గారు. ఇలాంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు చెప్పారు, పొట్టి శ్రీరాములు గారు లాంటి వ్యక్తులు 5 ఉంటే చాలు దేశ స్వతంత్రాన్ని సాధించవచ్చు అని చెప్పారు. అంటే పొట్టి శ్రీరాములు గారి యొక్క గొప్పతనాన్ని ఆ మాటల్లో తెలుసుకోవచ్చు. అదేవిధంగా స్వతంత్రం కోసం పోరాడినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు వారు ఆ రోజుల్లో మహాత్మా గాంధీ గారి సూచించినటువంటి అహింస కోసం, అహింసా ధర్మం కోసం, అలాగే హరిజనోద్ధరణ కోసం, సత్యం కోసం వారు పోరాడినటువంటి గొప్ప వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు వారి ప్రాణాన్ని